బీఆర్ఎస్ అధికార ప్రతినిధి క్రిషాంక్ అరెస్టు. ప్రశ్నించే గొంతుకలపై రాష్ట్ర సర్కార్ కత్తి. రాత్రి వేళ అదుపులోకి తీసుకున్న పోలీసులు. పలు బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసులు నమోదు. చట్ట పరిధిలోనే ఎదుర్కొంటా అంటున్నారు. మరి ఏం రోగం అవుతుందా? ఎందుకు ఎందుకు చేస్తున్నారు? మావాడు ఒకటే పేజీ పెట్టిండు. బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నే క్రిషాంక్ను గురువారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. రాత్రి 11 గంటల తర్వాత ఆయన్ను హైదరాబాద్ కంటోన్మెంట్లోని ఆయన నివాసంలో. మరి రాత్రి 11 గంటలకు ఎందుకు చేస్తారా? ఉగ్రవాది కావచ్చు మన్నే క్రిషాంక్, లేదంటే పారిపోతాడు మన్నే క్రిషాంక్. నివాసం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బలవంతంగా పోలీసు వాహనం ఎక్కించి కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆయనపై బిఎన్ఎస్ యాక్ట్ కింద 333, 118, 118/1, 308/5, 191(2), 351(2), 189(R)/W 190, 190 బిఎన్ఎస్ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇప్పటికే ఆయనపై 25కు పైగా అక్రమ కేసులు పెట్టి విచారణ పేరిట ఇబ్బందులకు గురి చేసిన ప్రభుత్వం మరోమారు ఆ దుర్మార్గానికి ఉడగట్టింది. కొంతకాలంగా సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వ పెద్దల కుంభకోణాలను బట్టబయలు చేస్తున్న క్రిషాంక్పై సర్కారు కక్ష సాధిస్తున్నది. ప్రశ్నించే ప్రతిపక్ష నేతలపై కాంగ్రెస్ సర్కారు కత్తిగట్టి ఇలా తప్పుడు కేసులతో వేధిస్తున్నది. ప్రజాపాలన అని చెప్పుకుంటూ ఆచరణలో మాత్రం నిరంకుశంగా వ్యవహరిస్తున్నది. సీతక్క అక్రమాలను ప్రశ్నించినందుకే అంటున్నారు క్రిషాంక్. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మైనింగ్ అక్రమాలను, మంత్రి సీతక్క శాఖలోని అంగన్వాడీ ఫోన్ స్కామ్ను తాను ఆధారాలతో సహా బయట పెట్టినందుకే ప్రభుత్వం తనపై కక్ష సాధింపు చర్యలకు దిగిందని క్రిషాంక్ ఆరోపించారు. పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్తుండగా ఆయన మీడియాతో మాట్లాడారు. క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ నేతలను ఎదుర్కోవడంలో విఫలమైన కాంగ్రెస్ సర్కార్ వ్యక్తిగత దూషణలకు దిగుతూ కుటుంబ గౌరవానికి భంగం కలిగిస్తుందని మండిపడ్డారు. తప్పుడు కేసులను ధైర్యంగా ఎదుర్కొంటానని స్పష్టం చేశారు. న్యాయస్థానాలను ఆశ్రయించి చట్ట పరిధిలోనే ప్రభుత్వానికి బుద్ధి చెప్తానని హెచ్చరించారు. అమ్మా, ధైర్యం ఉంటే నన్ను ఎదుర్కోండి, నాతో యుద్ధం చేయండి. ఆమె ఏం పాపం చేసింది? రాజకీయ కక్షతో నా భార్యను ఇబ్బందులు పెడతారా? మంత్రుల అవినీతిని నిలదీసినందుకే కక్ష సాధింపు. గాంధీ భవన్ వేదిక కేంద్రంగా సోషల్ మీడియా దుష్ప్రచారం. బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నే క్రిషాంక్ నిప్పులు. తప్పుడు వార్తలపై విచారణ కోసం ఏసీపీకి ఫిర్యాదు. గాంధీ భవన్ కేంద్రంగా కుట్రలు జరుగుతున్నాయంట. క్రిషాంక్ భార్యపై సోషల్ మీడియాలో చేసిన అసత్య ప్రచారం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ కథ ఎవడైతే క్వశ్చన్ చేస్తాడో వాడిని మనం టార్గెట్ చేయాలి. మరి అర్ధరాత్రి ఎందుకే? డే టైంలో వచ్చి పోలీసులు నోటీస్ ఇచ్చి తీసుకోకపోతే తప్పేముంది? మళ్ళీ మీరు చేయండి. సాటర్డే సండే ఉన్నప్పుడే పోలీసులు జర్నలిస్టులను కానీ రాజకీయ నాయకులను కానీ అరెస్ట్ చేస్తారు. అట్లీస్ట్ 2 రోజులైనా జైల్లో ఉంటారని. పోలీసు వాళ్ళు ఏ తప్పులు చేయనట్టు, మొత్తం అందరు సొక్కపూసలు అయినట్టు, అన్ని శాఖల పైన అందరిపైన కేసులు అవుతూ ఉంటాయి. మరి పోలీసు వాళ్ళ పైన ఎందుకు కేసులు కావు? ఎవరు లంచాలే తీసుకోవట్లేదా పోలీసు వాళ్ళు?